ఇంటర్సెప్టర్ సూవర్స్ అని ఉంటాయి. ఇందాక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు అర్థం కాలేదు. ఆయన నిజంగా అప్పుడప్పుడు మాట్లాడితే సో ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతున్నా కూడా అర్థమవుతుంది. నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరు ఎక్కువ, అహంకారం ఎక్కువ అని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. అయినా చెప్తున్నా, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మీరు మున్సిపల్ మంత్రి 5,000 ఆటోలు ఇచ్చినాం, ఆటోలో చెత్త ఎత్తుతుండ్రో లేదో నాకు తెలియదు, ఏమనాలి మరి నిన్నగా? నేను ముఖ్యమంత్రిని, కానీ రైతు బంధు చేసినా, రైతు రుణమాఫీ చేసినా పడయో లేవో నాకు తెలియదు, ఏమనాలి నిన్ను చెప్పండి? ఇట్లా అంటేనేమో మళ్ళీ బాధ అనిపిస్తుంది. కానీ నిన్ను అంటాడు ఎస్టీపీలో నీళ్లు తీసుకొచ్చి, ట్రీట్ చేసిన నీళ్లు తీసుకొచ్చి మూసిలోకి ఇడిచిపెట్టాను. మరి ఏడిచి పెట్టాలా? నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఇడిచిపెట్టాలనా? ట్రీట్ చేసిన నీళ్ళు మూసిలోకి ఇడిచిపెడతాం కదా, ఇంకేడు ఇడిచిపెడతాం? ఆ ఇడిచిపెట్టే ముందు కూడా ఇంటర్సెప్టర్ సువర్స్ అని మేము ప్రతిపాదించి మొత్తం ఇప్పుడు 54 నాళాలు ఉంటాయి కదా, ఆ 54 నాళాల నుంచి వచ్చే వాటిని కొన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి అవన్నిటిని ఇంటర్సెప్ట్ చేసి ఒక దగ్గరికి మళ్ళిచ్చి ట్రీట్ చేసి ఆ ట్రీటెడ్ వాటర్ని మూసీలోకి వదులుతాము. ట్రీట్మెంట్ అయినాక ఇంకెక్కడ వదులుతాం? మరి మీ ఇంటికి వదులుతామా? ఈ మాట అంటే కోపం వస్తుంది ఆయనకి. మళ్ళీ నాకు అహంకారం, పొగరు, ఈ మాటలు మాట్లాడతారు. ఇది కూడా తెలియని ఆయన మున్సిపల్ మంత్రి ఎట్లయితాడు? ఇది కూడా తెలియని ఆయన మూసీ సుందరీకరణ చేస్తారంట, మనం వినాలంట. ఇంకా విచిత్రం మీరు చూడండి, మాకు ఆశ్చర్యం అనిపించేది. అసలు ఈ ప్రాజెక్టు అంటే నేను నిన్న చట్టాలు పాటిస్తామని చెప్తారేమో అనుకున్నా. అసలు ఈ ప్రాజెక్టు విషయంలో ఈ రోజు వరకు 2.5 ఏళ్ళు అయింది నీ ప్రభుత్వం వచ్చి. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? అసలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా నీ దగ్గర? సమగ్ర ప్రణాళిక ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ప్రభుత్వంలో? నేనేం చెప్పారు? డిపిఆర్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ఆయన నరసింహారెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? మీ దగ్గర సూచనలు అన్నీ తీసుకొని ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తామని చెప్తున్నాడు. ఏం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు డిపిఆరే తయారు చేయలేదు, మరి పోయి రిచ్మండ్ విల్లాస్లో రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు పోయి ప్రజల ఆస్తుల మీద రెడ్ మార్కులు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళని జీరో వాల్యూ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నావు? డిపిఆరే దిక్కులేదు నీకు, అసలు ఏం చేస్తావో నీకే తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకు ప్రజల ఆస్తులను ఈ రకంగా చేస్తూ ఉన్నావు? ఇంకా విచిత్రమైన మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము టీడీఆర్లు ఇస్తాం. ఇందాక సోదరుడు చెప్తా ఉన్నారు టీడీఆర్ల గురించి, ఆయన సైంటిస్ట్ గారు. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక టీడీఆర్ నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న, మొత్తం ఆయనే కొనుక్కొని ఆయన కింద వేసుకొని కూర్చున్నాడు. ఉన్నమాట చెప్తున్నా మీకు, అట్లా మారిపోయింది పరిస్థితి. అందుకే ఇప్పుడు మీ టీడీఆర్కి విలువ కూడా లేదు, ఓన్లీ తిరుపతి రెడ్డి దగ్గర ఉంటేనే దానికి విలువ. ఇది వాస్తవం, నేను చెప్పేదేం అబద్ధం కాదు. మీకు ఏదో కాగితం ఇచ్చినట్టు ఇచ్చి ఇవాళ మీకు జీరో వాల్యూ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను అనేది అందుకే రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఇలా జీరో వాల్యూ ఎవరికి ఉందయ్యా అంటే మా వాళ్ళ ఆస్తులకు కాదు, నీ మాటలకు జీరో వాల్యూ